నలుగురు వ్యోమగాములు 14 రోజుల టైం 31 దేశాల ఆశా కిరణాలు భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో మైలురాయి ఇవన్నీ ఒక్క మిషన్ తో జరిగితే ఆక్సియం 4 మిషన్ పరీక్ష విజయవంతమైంది 14 రోజుల స్పేస్ మిషన్ ను కంప్లీట్ చేసుకున్న సుభాంశు శుక్లా టీం నేడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు గుడ్ బై చెప్పనున్నారు రేపు భూమికి తిరిగి చేరుకోబోతున్నారు ఇవాళ సాయంత్రం 4:35 ఆన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా తీరంలో వీరు క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ దిగనున్నారు జూన్ 25న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఐఎస్ఎస్ కు ప్రయాణించారు నాసా స్పేస్ ఎక్స్ ఇస్రో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో ఈ ఇంటర్నేషనల్ మిషన్ జరిగింది అంతర్జాతీయ అంతరిక్ష సహకారాన్ని బలోపేతం చేయడం శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించడమే లక్ష్యంగా ఈ మిషన్ సాగింది సుభాంశు శుక్లా ఈ మిషన్ లో పైలట్ గా వ్యవహరించారు రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయ వ్యోమగామిగా ఐఎస్ఎస్ లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు సుభాంశు శుక్లా టీం ఐఎస్ఎస్ లో 31 దేశాల నుంచి 60 కీలక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు ఎముకలు కండరాలు గుండె రక్తనాళాలు రోగ నిరోధక వ్యవస్థలపై మైక్రోగ్రావిటీ అధ్యయనం మొక్కల పెరుగుదల సూట్ రైడ్ ప్రాజెక్ట్ వాయేజర్ టార్డిగ్రేడ్స్ వైద్య పరిశోధన వంటి ప్రయోగాలపై దృష్టి సారించారు మిషన్ నుంచి లభించిన డేటా భారత గగన్యాన్ యాత్రకు కీలకం కానుంది ఈ యాత్ర భారతదేశ శాస్త్రీయ సాంకేతిక అంతర్జాతీయ సహకార సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది ఈ పరిశోధనలు భవిష్యత్ అంతరిక్ష మిషన్లకు భూమిపై వైద్య సాంకేతిక రంగాలలో పురోగతికి దోహదపడతాయి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు సుభాంశు శుక్లా టీం రేపు రాబోతుంది భూమి మీదకి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ ప్రశ్న నేడు భూమి మీదకి వ్యోమగామి సుభాంశు శుక్లా తిరిగి రానున్నారు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:35 అన్డాకింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా తీరంలో ఈ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది దిగబోతుంది మొత్తం ఈ భారత వ్యోమగామి సుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ మీదకి వెళ్లారు వీరు నలుగురు ఈ రోజు అక్కడి నుంచి ప్రారంభం కాబోయే డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది రేపు మధ్యాహ్నం ఇక్కడికి చేరుకోనున్నారు అయితే మొత్తం ఏదైతే ఆయనతో పాటు వెళ్ళిన స్లావోజ్ ఉజ్నాస్ టివిస్నియస్ కి అలాగే టిబర్ కపు మొత్తం పెగ్గీ విట్సన్ వీరు నలుగురు 14వ తేదీన 25వ తేదీన అంటే గత నెల 25వ తేదీన ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ మీద వెళ్ళారు దాదాపు 18 రోజుల పాటు వివిధ ప్రయోగాలు సుభాంశు శుక్లా టీం అక్కడ ప్రయోగాలు చేసింది మొత్తం వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడున్న పరిస్థితులను ఇక్కడున్న పరిస్థితులను బట్టి మొత్తం అంచనా వేసేందుకు అంటే వారి ఆరోగ్య పరిస్థితులు కూడా సరిగా ఉన్నా లేదో చూసేందుకు భూమి మీదకి వచ్చిన తర్వాత వారం రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్ లో వారు ఉండబోతున్నారు మొత్తంగా చూసుకుంటే కనుక 18 రోజుల పాటు అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఉన్న బృందం రేపు సాయంత్రానికి తిరిగి రాబోతుంది 2 వారాల్లో సుమారు 100 లక్షల కిలోమీటర్ల మేర వారు ప్రయాణం చేశారు థ్యాంక్ యూ శివ